నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః, భద్రం పశ్యమాక్షభిర్చిత్రాః, స్థిరైరంగైః తుష్టువాగం వ్యసేమ దేవహితం యదాయుః. స్వస్తి ఇంద్రో వృతస్రవాః, స్వస్తి నపూషా విశ్వవేదాః, స్వస్తి నర్తాక్షో అరిష్ఠయేమిః, స్వస్తి నో బృహస్పతి దధాతు. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఒక వ్యక్తి యొక్క స్థితిగతులు మారాలన్నా, అతని ఆలోచన ధోరణి మారాలన్నా, ఆర్థికంగా నిలబడాలి అనుకున్నా, జనాల యొక్క ఆలోచన విధానాన్ని మనకి అనుకరించేటట్టుగా, అంటే మనకి అనుకూలంగా ఎదుటి వ్యక్తి మాట్లాడాలనుకున్నా, మన ప్రతి కార్యక్రమంలో కూడా దిగ్విజయం సాధించాలనుకున్నా, అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయంలో పూర్తి అవ్వాలన్నా, అత్యవసర పరిస్థితిలో అప్పు పుట్టాలన్నా, అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలన్నా, ఏదన్నా ప్రమాదం నుంచి గట్టెక్కాలన్నా సరే, ప్రధానంగా ప్రతి వ్యక్తి యొక్క జాతకంలో రాశుల యొక్క ప్రభావాల మీద ఆధారపడి ఉంది. నక్షత్ర గమనాలు బట్టి నవనాయకులు సంచరించేటువంటి స్థితులు అనుసరించి ప్రధానంగా గురుడు, రాహువు, అదేవిధంగా రవి స్థానాలు ప్రతి మాసము కూడా మారుతూ ఉండడం వల్ల కుజుడు, రాహువు స్థానాలు గురుడు వక్రీభవించి చూస్తూ చంద్ర యొక్క ఉచ్చస్థాన స్థితులను అనుసరించుకుని శని ఏలినాటి శని ప్రభావమా, అర్ధాష్టమ శని ప్రభావమా అనేటువంటి విషయాక్తుల్లో ఇన్ని పరిశీలన గావించుకుని జాతకం అనేటువంటిది నిర్ణయించడం జరుగుతుంది. అయితే కొంతమందికి నక్షత్రాలు తెలుసు కానీ వారి పుట్టిన సమయము తేదీ సరిగ్గా తెలియదు కాబట్టి అటువంటి వారు గోచార రీత్యా జరిగేటువంటి ఫలితాలు తెలుసుకుంటూ ఉంటారు. అదేవిధంగా పంచాంగకర్తలైనటువంటి మేము తెలియజేసే ఏ విషయమైనా సరే మీకు గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరుగుతుంది. ఈ గోచార రీత్యా ఫలితాల్లో ఇప్పుడు మనం కుజుడు, రాహువు కలయిక అవ్వడం వల్ల మే వరకు కూడా, మేషం మొదలు పెట్టుకుని మీనరాశి వరకు వారి యొక్క ఆలోచన ధోరణి ఏ విధంగా ఉండబోతోంది, ఆర్థికంగా ఈ ఉగాది తర్వాత అంటే మార్చి నుంచి ఏప్రిల్, మే 4వ తారీఖు వరకు కూడా వీరి యొక్క ఆలోచన, ఆర్థిక స్థితిగతి, ఉద్యోగ ప్రాప్తి, అదేవిధంగా వ్యాపారం చేసుకునేటువంటి అవకాశం, ఒకవేళ రియల్ ఎస్టేట్లో ధనం పెడితే అది లాభ్యపడుతుందా, లాభపడదా, ఈ పూర్తి విషయాలన్నింటినీ కూడా క్షుప్తంగా స్పీడ్గా చకచక మనం ఈ యొక్క ఎపిసోడ్లో మనం తెలుసుకుంటాం. మేషం నుంచి మీనం వరకు కూడా మే 4వ తారీఖు వరకు కుజరాహు ప్రభావాల ఆధారంగా గోచార రీత్యా మాత్రం నేను మీకు ప్రతి విషయాన్ని క్షుప్తంగా వివరించడం చేస్తుంది. మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ బర్త్ లేని పక్షంలో మీ ఫోటో ఆధారంగా మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్తే ఆ యొక్క గణాంక పరిమాణంగా మీ పూర్తి జాతకాన్ని, మీ సమస్యకు తగు పరిష్కారాన్ని ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా మీకు కూడా ఇంట్లో ధనం రావాలన్నా, మిమ్మల్ని ఒక కార్యక్రమానికి మీరు వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం అంతా మీకు అనుకూలమైన స్థితిగతుల్లో రావాలన్నా, ఆరావాలి కుంకుమలు కానీ,
లేకపోతే శక్తివంతమైనటువంటి అమ్మవారి అర్చన, శ్రీచక్ర అర్చన కుంకుమను కానీ మీకు అందిపించుకోవాలి అంటే ఈ కింద నెంబర్ సంప్రదించండి. మీ అడ్రస్కి వాటిని అందించడం జరుగుతుంది. పరమేశ్వరార్పణం. తదుపరి మిథున రాశి. కుజరాహయుక్తం వల్ల మార్చి 20వ తారీఖు నుంచి మే 4వ తారీఖు వరకు కూడా ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఈ మిథున రాశి వారు చూడవలసి వస్తుంది. అనూహ్యంగా ధనం అనేటువంటిది చేజార్చుకోవడం, ధనాన్ని దొంగల పాలు చేసుకోవడం, విలువైన ఆభరణాలు పెట్టి మర్చిపోవడము, జ్ఞాపకశక్తి కాస్త తగ్గడము, ప్రతి చిన్న విషయానికి కూడా కోపము, ఉద్రేకం పెరగడము, అలగడము, ఇటువంటివన్నీ కూడా ఈ మిథున రాశి వారు మార్చి 20వ తారీఖు నుంచి తన యొక్క దైనందిక జీవితంలో మార్పులు చోటు చేసుకుంటాయి. కోపం అనేటువంటిది ఎక్కువ అవుతూ ఉంటుంది. నిత్యము కూడా ఏదన్నా అమ్మవారి యొక్క మహామంత్రాన్ని పఠించుకోవడం అత్యంత శ్రేయస్కరము. రాజకీయ నాయకులకు మాత్రం ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. మే 3 తర్వాత వీరి యొక్క ఆకర్షణ జనాల్లో పెరిగేటువంటి అవకాశం లభిస్తుంది. అప్పటి వరకు కూడా మిథున రాశిలో ఉన్నటువంటి వారికి, రాజకీయ నాయకుడికి గట్టుకాలంగా చెప్పవచ్చు. సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమలో ఉన్న వారికి మాత్రం మార్చి 19వ తారీఖు నుంచి ఏప్రిల్ 24 వరకు కూడా అద్భుతంగా కలిసి వస్తుంది. పాత స్నేహితుల వల్ల అవకాశం అందిపుచ్చుకుంటుంటారు. మీకంటూ ఒక కొత్త వరవడిని ఏర్పరచుకోవడం జరుగుతుంది. సంగీత, సినీ రంగాల్లో ఒక మంచి అవకాశాన్ని అయితే మాత్రం మిథున రాశి వారు అందిపుచ్చుకుంటున్నారు. ఉపయోగించుకోండి. చక్కగా రానున్న భవిష్యత్తు ఉజ్వలంగా ఉండడానికి ఈ అవకాశం మీకు ఎంతగానో దోహదపడుతుంది. పైగా తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆకస్మిక ధనం ఏదైతే ఉంటుందో అది వచ్చేటువంటి సూచన ఎక్కడా కనిపించడం లేదు. దాని మీద ఆశపడడం కానీ, ఆ ధనానికి సంబంధించినటువంటి వస్తుంది అనేటువంటి లోభత్వంతో ధనాన్ని వాటి మీద ఖర్చు పెట్టడం కూడా బూడిదలో పోసిన పన్నీరుగా చెప్పవచ్చు. పైగా మిథున రాశిలో ఉన్నటువంటి వారు ధనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో కరెక్ట్గా తెలియక ఏదోటి కొనేద్దాంలే అని ఖచ్చితంగా మార్చి 3వ వారంలో స్థలాన్ని అయితే మాత్రం కొనుగోలు చేస్తున్నారు. తక్కువలో వస్తోంది కదా అని చెప్పి వీధి సోలో ఉన్నది కానీ, క్రాస్ బిట్లు కానీ, లేదా వాయువ్యం పెరిగినటువంటి స్థానాన్ని కానీ ఖచ్చితంగా ఈ మిథున రాశి వారు కొంటారు. కొనేటప్పుడు పండితుల సలహా ఒకసారి తీసుకోవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. పైగా మిథున రాశిలో ఉన్నటువంటి వారు స్టాక్ మార్కెట్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, వ్యాపారాల్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే కనుక మంచి తరుణం అనేటువంటిది ఏప్రిల్ 4వ తారీఖు నుంచి 28 వరకు కూడా అద్భుతంగా కలిసి వస్తుంది. మీరు పెట్టిన పెట్టుబడికి పావలా కలిసి వచ్చేటువంటి మాటే తప్ప నష్టపోయేటువంటి సూచనలు ఎక్కడా గోచరించడం లేదు. ఈ మిథున రాశి వారు మీ యొక్క మాట తరు అనేటువంటిది కొంచెం ఇబ్బందిదాయకంగా ఉంటుంది. ఎదుటి వాళ్ళకి మీ మాటలో లోతుని, మీ మాటలో లోతుని, అదేవిధంగా మీ మాటలో ఉన్నటువంటి అసత్యాల్ని, వంకరగా మీ యొక్క మాటని వక్రీభవించి చెప్పడం, దీనివల్ల కుటుంబ వ్యవస్థలో కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడుతున్నాయి. విందు వినోదాల్లో మార్చి 3వ వారంలో పాల్గొంటారు. దాంట్లో పాల్గొన్నప్పుడు కొన్ని ఇబ్బందుల వల్ల మిమ్మల్ని బీగ్రేడ్ చేసి తప్పు మీది అని చెప్పి మిమ్మల్ని ఆ ఫంక్షన్ నుంచి కొంచెం దూరం పెట్టేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. విందు వినోదాల్లో మిథున రాశి వారు ఆచితూచి మాట్లాడడం, అనుకువగా ఉండడం, మనకెందుకులే అనేటువంటి ప్రవర్తనతో ఉండడం చాలా మంచిది. ఆరోగ్యం విషయంలో కనుక హృదయం దగ్గర అంటే చెస్ట్ లో లైట్ గా పెయిన్ రావడం, నరాలు లాగడం అనేటువంటిది మార్చి 4వ వారం నుంచి ఏప్రిల్ 2వ వారం వరకు జరుగుతూ ఉంటుంది. ఆరోగ్య సూత్రాలు, ఇంటి వైద్యం చేసుకొని సరిపోతుంది. అంత ప్రమాదం అయితే ఏమీ జరగడం లేదు. కాస్త ఆరోగ్య విషయంలో ఆహార నియమాల్లో మార్పు చేయండి, అద్భుతంగా కలిసి వస్తుంది.